కొత్తగూడెం జిల్లాలో నూతన మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. 2025-27 సంవత్సరాలకు గాను నూతన మద్యం టెండర్లను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 23న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం షాపుల లైసెన్సులు అమలులోకి తీసుకురానున్నట్టు వివరించారు. మన ఎక్సైజ్ పాలసీ నవంబర్ తోటి ముగియబోతుంది. దానికి గాను ప్రభుత్వము 2 నెలలకు గాను 2027 వరకు 2 సంవత్సరాలకు గాను కొత్త మద్యం పాలసీని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మన యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88 షాపులు ఉన్నాయి. ఈ 88 షాపులకు గాను దాంట్లో కొంచెం రిజర్వేషన్ అంటే 44 షాప్స్ ఎస్టీ ఏజెన్సీ ఏరియా కేటాయించడం జరిగింది. ఒక 7 ఎస్సీలకి కేటాయించడం జరిగింది. ఇది గౌడ్స్ కి ఒక 6 కేటాయించడం జరిగింది. జనరల్ గా మాత్రం 31 షాపులు ఎవరైనా వేయచ్చు. 31 షాపులకు జనరల్ గా ఇచ్చారు. ఈ మొత్తం టోటల్ 88 షాపులు. ఈ యొక్క ఎస్సీ గౌడాస్ కి కలెక్టర్ ఆధ్వర్యంలో లాట్ తీయటం, వారికి ఏ షాపులు వచ్చినాయి అనేది కూడా అలాట్మెంట్ అనేది జరిగింది. అయితే ఇక్కడ గత సంవత్సరం కూడా మన కొత్తగూడెం జిల్లాలో భారీగా అప్లికేషన్స్ వచ్చినాయి. 88 షాపులకు గాను 5,057 అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే ఈసారి కూడా అదే విధంగా మంచి అప్లికేషన్స్ వస్తాయని గవర్నమెంట్ పాలసీ కూడా లైసెన్స్ కి బెనిఫిట్ అయ్యే విధంగా ఉంది. కాబట్టి ఈసారి పాలసీ అప్లికేషన్స్ కానీ ఎక్కువ రావచ్చని మేము అనుకుంటున్నాం. ఇది మాత్రం 3 lakhs లైసెన్స్ ఫీ. అది డీడీ మాత్రము డిపిఓ కొత్తగూడెం, డిస్ట్రిక్ట్ ప్రొవిషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ కొత్తగూడెం, లేదా సిపి కమిషనర్ ఆఫ్ ప్రొవిషనల్ ఎక్సైజ్ టిఎస్ హైదరాబాద్ పేరు మీద ఈ డీడీలు తీసి వాళ్ళ యొక్క అప్లికేషన్స్ మాకు ఇచ్చేస్తే వారికి నెంబర్ ఇస్తే ఆ నెంబర్లు లాట్లో వేసినాక ఎవరు దాంట్లో విన్ అవుతారో వారికి లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇది డిసెంబర్ 1 నాడు ఆ లైసెన్స్ వచ్చిన వారికి డిసెంబర్ 1 నుంచి వారికి లైసెన్స్ వ్యాపారానికి అందుబాటులో ఉంచుతారు.